హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో లాంగ్ టర్మ్ కోసం ఏ స్టాక్ చూడొచ్చు ఈరోజు అయితే చెప్తాను. ఈరోజు దీనికి ఇంపార్టెంట్ రీజన్స్ కూడా ఉన్నాయి, ఎందుకు లాంగ్ టర్మ్ కోసం చూడొచ్చు అనే రీజన్ కూడా ఉంది. ఫస్ట్ అయితే టాటా గ్రూప్లో ఎన్ఎస్ఎల్ లిస్ట్ అయిన స్టాక్స్ ఏమున్నాయి, వాటి కింద ఏ ఏ బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు, బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత లాంగ్ టర్మ్ కోసం ఏ స్టాక్ చూడొచ్చో కూడా చూద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే టీసీఎస్ అంటే ఐటీ సాఫ్ట్వేర్ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు. లైక్ టాటా మోటార్స్ అంటే దీంట్లోనే రెండు స్టాక్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్నారు అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో. రీసెంట్గానే ఈ స్టాక్ అయితే టాటా మోటార్స్ నుంచి బిజినెస్ అయితే డీమెర్జ్ చేశారు. నెక్స్ట్ టాటా కెమికల్స్ అంటే లైక్ కెమికల్ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తుంటారు ఈ స్టాక్ కింద. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్ అంటే హోటల్ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తుంటారు. టాటా కమ్యూనికేషన్ అంటే లైక్ కమ్యూనికేషన్ సెగ్మెంట్లో బిజినెస్ అయితే ఆపరేట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రెంట్ లిమిటెడ్ అంటే లైక్ జుడియో లాంటి బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు. టాటా ఎలెక్స్ అంటే ఏఐ సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ అంటే లైక్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తూ ఉంటారు ఈ స్టాక్ కింద. నెక్స్ట్ టాటా క్యాపిటల్ అంటే ఇది ఎన్బిఎఫ్సి కింద ఉంది, వీళ్ళు బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇండియాలో. నెక్స్ట్ టాటా స్టీల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టీల్ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. టైటాన్ కంపెనీ అంటే ఈ స్టాక్ కింద అయితే వీళ్ళు గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు. లైక్ తనిష్క్ బ్రాండ్ కింద. టాటా పవర్ కంపెనీ అంటే లైక్ పవర్ జనరేషన్ చేసే సెగ్మెంట్లో అయితే ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ టాటా పవర్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్, కానీ వోల్టాస్ అంటే ఏసీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఉన్నారు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అంటే లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా వీళ్ళు కూడా కొంత మార్కెట్లో అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు బిజినెస్. లైక్ నెల్కో అంటే లైక్ కేబుల్స్ అండ్ వాయిస్ సెగ్మెంట్లో అయితే ఉన్నారు, తేజస్ నెట్వర్క్ కానీ. అండ్ టాటా మోటార్స్ లిమిటెడ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్నారు. ఫస్ట్ అయితే ఈ స్టాక్స్లో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అయితే టాటా క్యాపిటల్ స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దీనికైతే రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ ఐపీఓ లిస్ట్ అయింది మార్కెట్లో. ఇది ఇండియాలో నెంబర్ 3 పొజిషన్లో ఉంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో. వీళ్ళు బిజినెస్ని ఇండియాలో ఎఫెక్టివ్గా ఆపరేట్ చేస్తున్నారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా బెటర్గా గ్రో అవుతున్నారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. నెక్స్ట్ ఈ స్టాక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే లైక్ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 1,49,419గా ఉంటే స్టాక్ పిఈ రేషియో 40.6 ఉంటే పిఈజీ రేషియో కూడా 1.1గా ఉంది. నెక్స్ట్ ఆర్ఓసి 9.58 ఉంటే ఆర్ఓఈ మాత్రం 12.9గా ఉంది. స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఓన్లీ పిఈ రేషియో ఆర్ఓసి మాత్రమే కాకుండా రిజల్ట్స్ ఎలా ఉంది, బుక్ వాల్యూ ఎలా ఉంది అండ్ పిఈజీ రేషియో ఎలా ఉంది అనేది కూడా చూడాలి. రీసెంట్గా మా ఐపీఓ ద్వారా లిస్ట్ అయింది కాబట్టి ఇండియాలో నెంబర్ 3 పొజిషన్ ఉంది. ఈ స్టాక్లో ఫర్దర్గా గ్రో అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా అయితే అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ సొసైటీ జనరల్ వాళ్ళు అయితే రీసెంట్ టైమ్స్లో ఈ కంపెనీలో టాటా క్యాపిటల్లో 15 లాక్ షేర్స్ని అయితే బై చేశారు. టోటల్గా 51 క్రోర్ బ్లాక్ డీల్ ద్వారా వేరియస్ కంపెనీ వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ స్టాక్లో. అండ్ అదర్ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ స్టాక్ అయితే పెరుగుతున్నది అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా టెక్ షేర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. దీనికి వీళ్ళు ఇంజనీరింగ్ బిజినెస్ సెగ్మెంట్లో ఉన్నారు. లైక్ ఏరోస్పేస్ కానీ అండ్ డిఫెన్స్లో వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో సెల్ చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ కూడా డిసెంబర్ 2023లో ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి స్టాక్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది కూడా ఫ్యూచర్లో పెరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. దీనికి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే వీళ్ళు టోటల్ మార్కెట్ క్యాప్ 26,444 క్రోర్గా ఉంటే స్టాక్ పీ 38.1గా ఉంది. ఆర్ఓసీ కానీ ఆర్ఓఐ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా ఎక్కువగా ఉంది. బుక్ వాల్యూ అయితే అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ కంపెనీ దగ్గర, 87.9గా ఉంది. ఈ కంపెనీ కూడా ఫర్దర్గా గ్రో అవుతుంది మార్కెట్లో అనేది అనుకుంటున్నాను. రీసెంట్గా టాటా టెక్ కంపెనీకి అయితే జేపీ మోర్గన్ వాళ్ళు స్టాక్ అప్ సైడ్ వెళ్తుందని అయితే ప్రిడిక్షన్ కూడా ఇచ్చారు. లైక్ టాటా టెక్నాలజీస్ కానీ అండ్ టాటా ఎలెక్స్ లాంటి కంపెనీస్కి. నెక్స్ట్ టాటా స్టీల్ కూడా రీసెంట్ టైమ్స్ లాస్ట్ 1 ఇయర్ బ్యాకే ఈ స్టాక్ అయితే స్ప్లిట్ అయింది 1:10గా. అప్పటి నుంచి స్టాక్ కొంచెం కరెక్షన్ తీసుకొని పెరుగుతూనే ఉంది. ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్లో అయితే బెటర్గా గ్రో అవ్వచ్చు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైటాన్ స్టాక్ అయితే ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లోనే లైఫ్ టైం హైక్ అయితే వెళ్ళింది. లాస్ట్ దగ్గరగా 10 ఇయర్స్ దగ్గర నుంచి ఈ స్టాక్ అయితే పెరుగుతూనే ఉంది. కంటిన్యూగా కరెక్షన్ తీసుకుంటుంది కానీ కంటిన్యూగా అప్ ట్రెండే ఉంది ఈ స్టాక్ అయితే. మేబీ ఈ స్టాక్ రీ కొంత టైం తర్వాత అయితే డౌన్కి అయితే రావచ్చు. ఏ స్టాక్ అయినా 4 to 5 ఇయర్స్ కంటిన్యూగా పెరిగింది అంటే నెక్స్ట్ 4 to 5 ఇయర్స్ అయితే కరెక్షన్ తీసుకునే టైం అయితే ఉంటుంది. సైక్లికల్గా కరెక్షన్ అయితే ఉంటుంది ఏ స్టాక్లో అయినా కూడా.
టైటాన్ స్టాక్ అయితే నేనైతే అనుకోవట్లేదు పెరుగుతుంది అని. అండ్ టైటాన్ స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎలా బెనిఫిట్ పొందారో చూస్తే, లైక్ రాకేష్ జుంజున్వాలా గారు ఉన్నారు మార్కెట్లో 2002 నుంచి 3 టైంలో ఈ స్టాక్లో 5.32% ఆఫ్ ద వాటాని అయితే బై చేశారు. ఒక స్టాక్ ప్రైస్ 3 నుంచి 30 ఆర్ 40 రూపీస్ ప్రైస్లో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ కరెంట్ టోటల్ మార్కెట్ క్యాప్ ఈ టైటాన్ స్టాక్లో అయితే 20,000 క్రోర్గా అయితే రీచ్ అయ్యారు వీళ్ళు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఎప్పుడు కూడా బెనిఫిట్గానే ఉంటుంది, ఫర్దర్గా కూడా స్టాక్ పెరిగితే. అండ్ లాంగ్ టర్మ్‌లో ఈ స్టాక్స్ అయితే పెరుగుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను గానీ, టాటా ఎలక్స్‌కి గూడా జేపీ మోర్గన్ వాళ్ళైతే ఇచ్చారు గానీ నేనైతే అనుకోవట్లేదు. ట్రెంట్ గానీ, టాటా ఎలక్స్ గానీ అండ్ టీసీఎస్ లాంటి స్టాక్స్ అయితే కరెక్షన్ తీసుకునే స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇంకా మేబీ ఇంకా 1 ఆర్ 2 ఇయర్స్ కరెక్షన్ తీసుకోవచ్చని అయితే అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్‌లో రతన్ టాటా గారు చనిపోయిన దగ్గర నుంచి గూడా టాటా గ్రూప్‌లో మేనేజ్మెంట్ విషయంలో కొంత అన్‌సర్టనిటీ గూడా ఉంది. ఎవరైతే చైర్మన్ పదవి తీసుకోవాలనే విషయంలో కొంత అన్‌సర్టనిటీ ఉండడం వల్ల గూడా ఈ స్టాక్స్ కొంత ఇంపాక్ట్ అయ్యాయి రీసెంట్ టైమ్స్‌లో. లాంగ్ టర్మ్‌లో చూస్తే టాటా క్యాపిటల్ బెస్ట్. నెక్స్ట్ టాటా టెక్ అయితే బెటర్ నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ టాటా స్టీల్, ఈ 3 వాటి పేరైనా నేనైతే పాజిటివ్‌గానే ఉన్నాయి, ఫర్దర్‌గా గ్రో అవుతాయనే విషయంలో. నెక్స్ట్ అదర్ స్టాక్స్ అయితే పాజిటివ్‌గా అయితే ఏమనుకోవట్లేదు. కరెక్షన్ తీసుకునే స్టేజ్‌లో ఉన్నాయైతే అనుకుంటున్నాను. ఈ స్టాక్స్ పైనైతే ఇదైతే నా ఒపీనియన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.